హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు అయితే ఒక స్పెషల్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ప్రతి మదర్కి వాళ్ళ బేబీస్ కోసం వాళ్ళు మైల్ స్టోన్స్ ఎప్పుడు రీచ్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు కొత్త పనులు ఎప్పుడు చేస్తారనే ఎక్సైట్మెంట్ ప్రతి మదర్కి ఉంటుంది. సో వాళ్ళు చేయకపోతే మనకు భయం కూడా వేస్తుంది, ఇంకా ఎలా చేయలేదేంటి అలా చేయలేదేంటి అనేసి. సో వాటి కోసం వాళ్ళు చేయకముందే మనం గూగుల్లో యూట్యూబ్లో చూసేస్తూ ఉంటాము, ఇప్పుడు ఏం చేస్తారు, ఈ మంత్ ఏం చేస్తారు, సెకండ్ మంత్ ఏం చేస్తారు అనేసి. సో అందుకని నా బేబీకి అయితే ఇప్పుడు 6 months వచ్చాయన్నమాట. సో ఫస్ట్ మంత్ నుంచి 6th month వరకు ఏమేమి చేంజెస్ వచ్చాయి, తను ఏమేమి చేసింది అండ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క మైల్ స్టోన్ మీతో ఏమేమి చేసింది మంత్ వైజ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్స్ అనేవి పెరగట్లేదు. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక పుషింగ్లా ఉంటుంది, ఇంకొన్ని వీడియోస్ నేను చేయగలుగుతాను. ఫస్ట్ మంత్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ మంత్ అయితే మ్యాక్సిమం ఏం చేయరు వాళ్ళు. ఏంటి అంటే మ్యాక్సిమం పడుకునే ఉంటారు. ప్రిన్సీ కూడా మ్యాక్సిమం పడుకునే ఉంటుంది. నాకు తెలిసి ఒక 18 hours వరకు పడుకునేది అనుకుంటా. ఇంకా పడుకొని ఉండడమే. మెలకుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏంటంటే నా వాయిస్ అయితే బాగా రికగ్నైజ్ చేసేసింది ఫస్ట్ మంత్లోనే. నేను ఏమైనా మాట్లాడితే వెళ్ళగలా తిరిగలా చూసేది. అంటే ఒకేసారి ఫాస్ట్గా తిరిగిపోవడం కాదు, వాళ్ళు ఊరికి అలాగే పెడతారు కదా, తల్లి అలాగే పెట్టి అలాగే చూస్తుంది అనమాట. నన్ను వాళ్ళ ఐస్ అయితే బ్లర్గా కనిపిస్తాయి అంటారు కదా, మనకు తెలియదు, డాక్టర్స్ అంటారు కదా బ్లర్గానే కనిపిస్తాయి ఫస్ట్ 6 months మ్యాక్సిమం అనేసి. సో ఇంక లేచినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా అలా నా ఫేస్ చూసి దాన్ని నిద్రలో నవ్వుతూ ఉండేది. అండ్ ఆల్సో ఇంకా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే లైట్స్, ఫ్యాన్స్. ఇంకా ఫ్యాన్ వైపు చూస్తూనే ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. ఇంకా మెలకుగా ఉన్నంతసేపు ఇంకా అదే పని. పాపం ఎక్కువ పడుకొని ఉండడమే. బట్ ఏంటంటే డాక్టర్స్ టమ్మీ టైం ఇవ్వమంటారు మనకి, అంటే వాళ్ళని బోర్లా పడుకోబెట్టమంటారు అనమాట. ఎప్పుడైనా ఇలా తల ఎత్తడానికి ట్రై చేసేది, అంటే ఎత్తేది కానీ ఇలా పక్కకు పడేసేది అనమాట. వాళ్ళు కోపం ఉండదు కదా ఫస్ట్ మంత్లో. సో అలా ఒక్క 1 minute 1.5 minutes అలా ఉంచేదాన్ని అంతే. ఎప్పుడైనా వేసి అలా టైం ఇవ్వాలి అంటారని. సో వాళ్ళకి తల నిలబెట్టడం ఇలాంటివన్నీ మజిల్స్ ఇవన్నీ ఏమో స్ట్రాంగ్ అవుతాయి ఇలా అంటారనేసి నేను టైం జస్ట్ అలా 1 minute ఇచ్చేదనమాట. ఫస్ట్ మంత్ అయితే ఏముండవు పెద్దగా, అంతే జస్ట్ మదర్ని రికగ్నైజ్ చేయడం అని. అంటే మదర్స్ పర్స్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, వాయిస్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఇంకా చెప్పా కదా మ్యాక్సిమం వాళ్ళు స్లీప్లోనే ఉంటారు. 18 hours నుంచి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 20 hours వరకు స్లీప్లో ఉంటారు అనుకుంటా. సో ఫస్ట్ మంత్ అయితే అది. సెకండ్ మంత్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు కొంచెం రికగ్నైజ్ చేస్తారనమాట. ఇంకా నా వాయిస్ అయితే తను సెకండ్ మంత్లో బాగా రికగ్నైజ్ చేసేసింది. ఇంకా నేను ఎటు వెళ్తే అటే చూస్తూ ఉండేదన్నమాట. అండ్ ఆల్సో నవ్వుతారు. నేను ఏదైనా హమ్మింగ్ చేస్తాను కదా మనం, అలా ఇలా అని వాళ్ళ వైపు చూసి అలా ఇలా సౌండ్స్ చేస్తే నవ్వేది. జస్ట్ సౌండ్ చేస్తూ కాదు, జస్ట్ లిప్స్ మీద స్మైల్ ఉండేది, అలా చూసి నవ్వేది అనమాట, అనేసి నవ్వేది అనమాట. అండ్ ఆల్సో ఒకసారి ఏమైందంటే సెకండ్ మంత్లోనే నేను ఆడిస్తున్నాను అనమాట. నైట్ టైము మమ్మీ ఎత్తుకున్నారు, నేను ఆడిస్తున్నాను అనమాట. అనేసి నేను ఇలా సౌండ్ చేస్తుంటే తను కూడా సేమ్ నేను ఎలా చేస్తాను అలాగే తిరిగి చేసింది. నేను ఫుల్ షాక్ అయిపోయాను అనమాట. అంటే సెకండ్ మంతే కదా దానికి, ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యి సెకండ్ మంత్ మిడిల్లో అనమాట. నేను అలా అంటుంటే తను మళ్ళీ నన్ను రిపీట్ చేసి నేనేమన్నాను అది అనమాట. ఫుల్ షాక్ అండ్ హ్యాపీ అయిపోయాము అది అలా అనగానే. అంతే కదా, వాళ్ళు ఏం చిన్న పని చేస్తే మనకి ఫుల్ హ్యాపీనెస్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు చేసే కొద్దీ ఇంకా 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 మనం కూడా ఇంకా యాక్టివ్ అయిపోతాం మనం చూసి. అండ్ ఆల్సో నైట్ టైం అయితే సెకండ్ మంత్ చాలా మెలకుగా ఉండేది అనమాట. నైట్ అస్సలు పడుకునేది కాదు, మెలకుగానే ఉండేది, నిద్ర ఉండేది కాదు నాకు. ఎలా అంటే ఇంకా 9కి అలా లేచేదేమో, ఇంక పడుకునేది కాదు. 2 అయిపోయి, 3 అయిపోయి, 4 అయిపోయి, ఒక్కొక్కసారి 7 కూడా అయిపోయిన రోజుల్లోనే, మార్నింగ్ 7. సో వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో మనకు తెలియదు. వాళ్ళ స్లీప్ రొటీన్ అనేది ఇంకా నెక్స్ట్ ఉండే కొద్దీ మనకి సెట్ చేయగలం, కానీ ఫస్ట్ 2 monthsలో వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అదే అనమాట. సో సెకండ్ మంత్ ఏంటంటే టమ్మీ టైం ఎక్కువ ఇచ్చేదాన్ని. అండ్ హెడ్ నిలబెట్టడానికి ఇంకా సెకండ్ మంత్ లాస్ట్కి వచ్చినప్పటికి తను హెడ్ నిలబెట్టడానికి బాగా ట్రై చేసేసింది. అంటే మరీ ఫస్ట్ మంత్లో పడిపోయేది కదనమాట, కొంచెం తన సపోర్ట్ ఇచ్చుకొని తను నిలబెట్టగలిగేది అనమాట. బట్ ఫుల్గా కాదు, నార్మల్గా అనమాట. సెకండ్ మంత్ అయితే చూసి నవ్వడం, మనం సౌండ్స్ చేస్తే చూడడం, అండ్ అలాగే టాయ్స్ ఉంటాయి కదా, గిల్గిచ్కి
పిక్కలు ఉంటాయి కదా, నేను ఏమైనా ఇలా ఇలా వాయించి చేస్తే ఇంకా దాన్ని అలా చూసేది అనమాట. అది ఎటు వెళ్తే అటు అలా చూసేది. ఆ సౌండ్స్ని తను గుర్తుపట్టేది అనమాట. ఓకే, సౌండ్ వస్తుంది చూడాలి దాని వైపు అనేది తనకి సెకండ్ మంత్ వచ్చినప్పుడు తెలిసింది. అండ్ ఆల్సో యాక్టివ్గా ఉండేది అనమాట. ఫస్ట్ మంత్ నుంచి ఏమి డల్గా ఏమి చేయకుండా అలా ఉండేది కాదు, చాలా యాక్టివ్. సెకండ్ మంత్లో ఫుల్ యాక్టివ్గానే అనిపించింది నాకు. థర్డ్ మంత్ ఏంటంటే తను చాలా చేసింది అనమాట. మరి బేబీస్ అందరూ అలా చేస్తారో లేదు నాకు తెలియదు, కానీ థర్డ్ మంత్లో ఏంటంటే ఇంకా హెడ్ బాగానే నిలబెట్టేసేది. ఎత్తుకున్న దాన్ని టమ్మీ అదే తిరగబెట్టి పెట్టినా కూడా హెడ్ బాగా నిలబెట్టేసి. అండ్ ఆల్సో బొమ్మలు ఇంకెటు పెడితే అటు ఇంకా అలా అలా చూసేసి ఫాస్ట్గా తిప్పేసి తల కూడాను. అండ్ ఆల్సో టాయ్స్ తను పట్టుకున్నదనమాట. తను థర్డ్ మంత్ ఏంటంటే టాయ్స్ని పట్టుకుని ఇలా 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 ఊపింది. అది కూడా నేను క్యాప్చర్ చేశాను అనమాట. ఆ మెమరీస్ అన్నీ, అంటే ఫస్ట్ మెమరీస్ అన్నీ నేను క్యాప్చర్ చేశాను. ఇప్పుడైతే తన వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, అంటే తన ఫేస్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. ముందు నేను తన మైల్ స్టోన్స్ అనేవి నేను కంపల్సరీ షార్ట్స్లో పెడతాను. సో అప్పుడు ఈ వీడియో అనేది మళ్ళీ వస్తుంది అనమాట బయటికి. టాయ్స్ పట్టుకుని ఊపేది. అండ్ ఆల్సో తన చేతులు తను రికగ్నైజ్ చేసుకుని థర్డ్ మంత్లో ఇలా చూసుకునేది అనమాట. ఇలా చూసుకుని ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకునేది థర్డ్ మంత్లో. అండ్ ఆల్సో ఏంటంటే థర్డ్ మంత్ ఎండుకు వచ్చేసరికి బోర్లో పడిపోయేది అనమాట. తను మ్యాక్సిమం పడిపోయేది, ఫుల్గా తను చేయి తీసుకునేది కాదు కానీ మ్యాక్సిమం బోర్లో పడిపోయేది. ఫుల్ షాకింగ్ నాకు. అసలు థర్డ్ మంత్లో పడతారా ఇలాగా అనుకునేదాన్ని. థర్డ్ మంత్లో బోర్లో పడింది. అండ్ ఆల్సో థర్డ్ మంత్ ఎండుకు వచ్చేసరికి ఏమైందంటే ఎవరో మా పక్కింటి అక్క వచ్చేసి ఏవో సౌండ్స్ చేస్తే ఇంకా గట్టిగా నవ్వేసింది అనమాట. హాహా అని సౌండ్ చేస్తూ నవ్వింది. నేను సూపర్ హ్యాపీ అయిపోయింది తను అలా నవ్వినప్పుడు. చాలా బాగా అనిపించింది నాకు. అది కూడా నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఆల్సో ఇంకొక షాకింగ్ ఏంటంటే తను థర్డ్ మంత్ లాస్ట్లో అమ్మ అని కూడా పిలిచింది నన్ను. అమ్మ ఆడిస్తూ ఉంటే ఆ రోజు ఏమో తెలియదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా అమ్మ అమ్మ అని మొదలుపెట్టింది అనమాట. మా అమ్మ అయితే ఇంకా అస్సలు అమ్మ ఇదేంటి అప్పుడే అమ్మ అనేస్తుంది ఏంటి, అసలు ఎలా తెలిసిపోతుంది, అసలు పిల్లలు అప్పుడే అనరు అమ్మ అని, ఎప్పుడైనా ఏడుస్తారు అమ్మ అని ఏడుస్తారు తప్ప అమ్మ అని పిలిచేస్తుంది అని. మా మదర్ అయితే ఫుల్ షాక్. ఇంకా మనకి ఎలా ఉంటుందంటే మన అమ్మ అంటే ఆ ఫీలింగ్ ఇంకా అసలు మాటల్లో చెప్పలేము. పొద్దునుంచి అలానే పట్టింది ఇంకా అమ్మ అనేది. ఇంకా సాయంత్రం ఆడుకున్నప్పుడు పడుకోబెట్టి ఆడిపిస్తూ ఉంటే మా అమ్మ ఏదో బొమ్మ పట్టుకొని ఇంకా తను ఆడుకుంటుంటే మా అమ్మ ఏం చేసిందంటే తీసేసుకుంది అనమాట. వద్దు సౌండ్స్ చేసేస్తున్నాను అంతే. ఏడుపు ఇంకా అంటే థర్డ్ మంత్లో తను ఏమైనా తను ఆడుకుంటున్న బొమ్మ మేము తీసేసుకుంటే ఏడ్చేసేది. ఇంకా ఎండుకు వచ్చేసరికి ఏడుస్తుంటే నేను పక్క నుంచి అన్నాను, అమ్మకి చెప్తానని చెప్పు అని పక్క నుంచి నేను అంటున్నాను వెనకాల నుంచి. అప్పుడు వీడియో తీశాను నేను. అది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, షార్ట్లో ఉంటుంది. అమ్మకు చెప్తానని చెప్పు అంటే మా అమ్మ ఏమో ఎవరికి చెప్తావు అంటే అమ్మ అనేసి అందనమాట. సో థర్డ్ మంత్లో చాలా చేసింది తను. బోర్లో పడ్డం కాడి నుంచి గట్టిగా నవ్వడం, అండ్ అలాగే ఎవరైనా టాయ్ తీసేసుకుంటే ఏడ్చేయడం, ఓకే నాకు తీసేసుకుంటున్నారు వీళ్ళని తెలిసిపోయి ఏడ్చేయడం, అండ్ ఆల్సో అమ్మ అని పిలవడం, ఇలాంటివన్నీ నేను తను థర్డ్ మంత్లో చూశాను. సో మేజర్ మంత్ 4-5 మంత్స్ అంటారు. సో నాకైతే మేజర్ మంత్ ఏంటంటే తన థర్డ్ మంత్ అనమాట. ఇవన్నీ థర్డ్ మంత్లో చేసింది. అండ్ ఆల్సో థర్డ్ మంత్ మేము ఊరు వెళ్ళామన్నమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో థర్డ్ మంత్లో అయితే ఇవన్నీ చేసింది తను. అండ్ ఫోర్త్ మంత్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా బోర్లా పడుతుంది అన్నాను కదా, థర్డ్ మంత్ ఎండ్కి ఇంకా ఫుల్గా బోర్లా పడిపోయి ఇంకా చేయి కూడా తీసేసుకుని తనకు తానే చేయి తీసేసుకుని ఫుల్గా బోర్లా పడిపోయేది. అండ్ అసలు చేతులు కాళ్ళు ఫుల్గా ఇలా ఆడించేసేది అనమాట. ఫుల్గా ఆడించేసి ఆ కాలు తెచ్చుకుని నోట్లో పెట్టుకుని చీకేది. అండ్ అసలు టాయ్స్ని నోట్లో పెట్టుకుని చీకేది అనమాట. మొన్నటి వరకు ఇలా ఉండేదంతే. థర్డ్ మంత్లో ఏంటంటే ఆడేది అంతే. ఫోర్త్ మంత్లో ఏంటంటే టాయ్స్ని ఇంకా నోట్లో పెట్టుకుని చీకేది. ఎప్పుడైనా టాయ్ ఉంటే దాన్ని లాగేది. అంటే ఇంకా ఫోర్త్ మంత్లో మా మమ్మీని అన్నయ్యని వీళ్ళందరినీ బాగా గుర్తుపట్టేస్తాను అనమాట. అండ్ ఆల్సో నేను ఫార్ములా ఇస్తాను తనకి, అంటే మిక్స్డ్ ఫీడ్ ఇస్తాను. సో బాటిల్ ఇస్తే బాటిల్ పట్టుకుని ఇలా పట్టేసుకుని తాగేసేది అనమాట. జస్ట్ నేను బాటిల్ ఇలా పెడితే ఇలా పట్టుకుని థర్డ్ మంత్ నుంచి తను పట్టేసుకునేది. ఇంకా ఫోర్త్ మంత్లో బాగా పట్టుకుని తాగేసేది అనమాట. ఇంకా ఫోర్త్ మంత్లో కూడా అలాంటివన్నీ చేసేది. ఫిఫ్త్ మంత్లో ఏంటంటే తను బోర్లా పడింది కదా, బోర్లా పడితే ఆ పక్కకి ఈ పక్కకి అంటే నార్మల్గా బోర్లా పడేది. ఇంక ఫిఫ్త్ మంత్లో ఏంటంటే ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోవడం, అండ్ నిద్దట్లో అలా పక్కకి జరిగిపోవడం, ఎవరినైనా చూసి ఉరికేయడం, అండ్ అలాగే నా చేతిలో టాయ్స్ లాగేసుకోవడం, నా జుట్టు పట్టుకుని పీకేయడం, నా ఫేస్ పట్టుకుని ముక్కు పట్టుకుని లాగేయడం, అందరినీ చూసి నవ్వేయడం, నన్ను చూస్తే ఇంక ఎగ్జైట్ అయిపోయి ఉరికేసేది అనమాట. నా మీదకైతే చెప్పనవసరం లేదు, అంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోతాం కదా అమ్మ అంటే. ఇంకా ఫుల్ ఉరికేసేది. ఇంకా ఏంటో చెప్పిన షాకింగ్ ఏంటంటే తను ఫిఫ్త్ మంత్లో తనకి ఆకలి వేస్తే ఇంకా అమ్మ
అమ్మ అమ్మ అని ఏడుస్తుంది అనమాట. నిద్ర వచ్చినా కూడా సేమ్ థింగ్, అమ్మ అమ్మ. 5th మంత్లో ఎక్కువ తను, ఇప్పుడు తను 6th మంత్ వచ్చింది కదా, బట్ 5th మంత్లో ఏంటంటే ఇంక ఎక్కువ అనమాట, అమ్మ 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 అంటూనే ఉంటుంది. ఇంకా ఆకలికి నిద్రకి తనకి అమ్మ కావాలన్నమాట. అలా అంటారు పిల్లలు, బట్ అదైతే ఇంకా అమ్మ 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 అని పాఠం. ఇంకా 5th మంత్లో ఇవన్నీ చేసేది. అండ్ 6th మంత్, ఇప్పుడు 6th మంత్ వస్తుంది కదా, ఇంకా పాకేయడానికి ట్రై చేస్తుంది అనమాట తను. ఇంకా ఫుల్గా పాకట్లేదు, బట్ మ్యాక్సిమం పాకేయడానికి ట్రై చేస్తుంది. ఏమన్నా అక్కడ ఏమైనా చూస్తుందంటే, ఏమైనా వస్తువు కానీ ఏదైనా బొమ్మ కానీ చూస్తుందంటే తనకు తనే వెళ్ళిపోయి జరుగుకుంటా వెళ్ళి తెచ్చేసుకుంటుంది. అండ్ ఆల్సో పడుకున్నప్పుడు ఏంటంటే నేను పక్కన వేసుకుని పడుకుంటే వేరే పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట, అంటే నిద్రలో పాకేస్తుంది. అండ్ ఆల్సో ఏదైనా పెట్టేసుకుని నోట్లో గట్టిగా కొరికేస్తుంది అనమాట. టీథింగ్ సైన్స్ అంటారు, అన్నీ తీసుకుని నోట్లో పెట్టుకుని తను నవ్వులుతుంది అనమాట, నోట్లో పెట్టుకుని. అవన్నీ టీథింగ్ సైన్స్ అంటారు. అప్పుడే ఇంకా రావు. సో అప్పుడప్పుడు కూర్చోబెడుతున్నాను నేను, వెనకాల పిల్లోస్ ఏమైనా పెట్టి, బట్ ఇంకా కూర్చోలేకపోతుంది. నేనే పిల్లోస్ అవి పెట్టి ట్రై చేయాలి, అలవాటు చేయాలంటున్నా కానీ నేను పిల్లోస్ పెట్టి ఇప్పుడు తన్ని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో ఫీడింగ్ బాటిల్ ఏంటంటే నేను ఊరికి అలా పట్టుకొస్తే చాలా ఇలా లాగేసుకుని తాగేస్తుంది నా చేతిలోంచి. అండ్ ఆకలిస్తే అస్సలు ఆగదనమాట. తనకు ఆకలిస్తే ఫుల్ గట్టిగా ఏడుస్తుంది. నిద్రలో పడుకుంటారు కదా, అని ఏడుస్తుంది, ఒకేసారి ఏడ్చేస్తుంది, గుర్తు పెట్టేస్తాను ఆకలిసినప్పుడు. అది త్రూఅవుట్ 4th మంత్ నుంచే వస్తుంది అనమాట, తనకు అలా అలవాటు అయిపోయింది. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక స్లీప్ రొటీన్ అనేది మనం అలవాటు చేసేయాలి, లైట్స్ అవి ఉంచకూడదు. సో అది మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే తను వాష్రూమ్కి వెళ్ళాలంటే టాయిలెట్కి అలవాటు చేస్తున్నాం మెల్లగా, అంటే డైపర్ తీసి ఎప్పుడైనా నుంచోబెట్టడం ఇలాంటివి చేస్తాం. ఇంకా నుంచోరు, వాళ్ళకి సపోర్ట్ ఉండదు కదా, బట్ అప్పుడప్పుడు నుంచోబెట్టడం అలాంటివి చేస్తాం అనమాట. ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఎప్పుడైనా ఒక్కసారి చేసాము 6th మంత్లోని. అంటే పెద్దగా అరిచేయడం, ఈ సౌండ్లు చేసేయడం ఇలాంటివన్నీ చేస్తుంది. అండ్ అసలు ఏవేవో మాట్లాడేస్తుంది, ఏవేవో ఇంక వాళ్ళ మాటలు తెలుసు కదా, ఇంకా ఏవేవో మాట్లాడడానికి కూడా ట్రై చేసేస్తున్నాను 6th మంత్లో. ఇంకా తనకి 6th మంత్ వచ్చి 15 days అవుతుంది అంతే. ఇంకా చాలా జరగాల్సినవి ఉన్నాయి. ఇప్పటికైతే ఇవి చేసింది. 6th మంత్లో మ్యాక్సిమం అవే చేస్తారు. ఇంకా మేబీ ఎండ్కి వచ్చినప్పుడు కూర్చోవచ్చేమో తను. అవి 1 to 6 months నుంచి తను చేసిన థింగ్స్ అన్నీ ఇవన్నమాట. ఒక ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటి అంటే, ఇవన్నీ నా బేబీ చేసినవి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నా బేబీ చేసిన పనులు, నా బేబీ మైల్ స్టోన్స్ నేను చెప్పాను. వేరేవి కాదు, వేరే బేస్ చేసుకుని కాదు, నా బేబీ మైల్ స్టోన్స్ చెప్పాను నేను ఇక్కడ. అండ్ ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్, అంటే ప్రతి ఒక్క బేబీ వేరుగా ఉంటారు. ఒక్కొక్కరు ఫాస్ట్గా రీచ్ అయిపోతారు, ఒక్కొక్కరు స్లోగా రీచ్ అవుతారు మైల్ స్టోన్స్ అనేవి. ఒక్కొక్కరు ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు పనులు, ఒక్కొక్కరు స్లోగా చేస్తారు. అలా అని చేయరని కాదు, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. బట్ డెఫినెట్లీ ఆ మైల్ స్టోన్స్ అన్నీ వాళ్ళు రీచ్ అవ్వాల్సిందే, కంగారు పడిన అవసరం ఏమీ లేదు. సో ఈ జర్నీ అంతా మీరు హ్యాపీగా స్ట్రెస్ లేకుండా మీరు ఎంజాయ్ చేయండి బేబీతో, అంతే నేను చెప్పేది అయితే. ప్రతి బేబీ డిఫరెంట్ అంతే. సో మా బేబీ అయితే ఇలా చేసింది. సో తను చెప్పాలి అంటే బై గాడ్స్ గ్రేస్ అన్నీ ఫాస్ట్గానే చేసింది అని నేను అనుకుంటున్నాను. సో మీ బేబీ మైల్ స్టోన్స్ ఏంటి, మీ జర్నీ ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.